బీఆర్ఎస్ అది ఒక ప్రాంతీయ పార్టీ అండి. గడిల పాలన, అహంకారపూరితంగా చేసిన పాలన అది. ఎవ్వరికి కూడా అవకాశం లేదు. 10 సంవత్సరాలు చూసారు మీరు. అలా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటే, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక హోమ్ మినిస్టర్, ఒక హోం మంత్రికి ఎన్ని పవర్స్ ఉండాలండి? మహమూద్ అలీ గారు మైనార్టీ నుంచి ఒక ముస్లిం యువకుడిని, ఒక ముస్లిం అతన్ని పెట్టారు. చాలా సంతోషం. హోమ్ మినిస్టర్ పవర్ ఏముంటుంది? ల్యాండ్ ఆర్డర్ మొత్తం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేతిలో కంట్రోల్ ఉండాలి. అంతే కదా. హోమ్ మినిస్టర్ ఆయన పని ఏంటంటే, కేసీఆర్ స్టేజ్ల మీదకి వచ్చి ఎక్కడొచ్చినా ఒకటి దట్టి కడతారు, దట్టి బాందా చుమాదేనా, ఈ రెండే పనులు. ఒక్క కానిస్టేబుల్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు హోమ్ మినిస్టర్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది వాళ్ళ పాలన. ఇంటి దగ్గరికి ప్రజాభవన్కి వస్తే మంత్రులు వస్తే అక్కడి నుంచే మళ్ళీ కాన్వాయ్ మలుపుకొని మళ్ళీ రివర్స్ వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. అది వాళ్ళ పాలన. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఆ నలుగురు చెప్తేనే ఏ పనులైనా జరగాలి. ఇంతకన్నా మించింది ఏంటంటే వాళ్ళ పాలన. ఇది నిజం కాదా? కానీ ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి పూర్తిగా మారిందని కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు పూర్తిగా ప్రజలకి దగ్గరగా ఉంటున్నారని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? వాళ్ళు అట్లాంటి పోకళ్ళు వీడలేదంటారా, వీడారా? గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అహంకారం ఉందో అదే విధంగా నడుస్తున్నారు. ఇక్కడ కూడా మార్పు రాలే వాళ్ళకి. మార్పు అనేదే రాదేమో అనుకుంటున్నాను వాళ్ళు. కానీ మొన్న చూసిన స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలు, వీటన్నిటిలో కొంచెం మరీ భారీ ఓటమి కాకుండా ఒక స్థాయిలోనే బీఆర్ఎస్ ఫలితాలు అనేది వచ్చినాయి కదా. దీనికి మీరే ఉంటారు? కాంగ్రెస్ ఒక స్థాయికి రాలేదు. అది వాస్తవంగా ఏం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించింది మున్సిపాలిటీలో. కొందరు మా కాంగ్రెస్లో ఎక్కువ సంఖ్య మాక్ టికెట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నుంచి టికెట్ రానందుకు వాళ్ళు అక్కడ పోయి కొంచెం ఏదో జరిగింది అంతేగాని వాళ్ళకు ఓటు బ్యాంకు లేదు. వాళ్ళకి ఏ లెక్కతో ఓటు బ్యాంక్ ఇస్తారండి? ఏ విధంగా ఇస్తారు ఓటు బ్యాంక్? వాళ్ళు చేసిన ఉన్నాయని వాళ్ళకు ఓట్లు చేయనికి. అంటే దగ్గర రావట్లేదా? ప్రతిపక్షం కాస్త రేపొద్దున అధికార పక్షం చేసి చాలా దూరంలో ఉంది. ఇంకా కూడా దూరం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్. జల్పల్ నరేందర్లు మీ డివిజన్లో ఎంతమందిని తయారు చేశారు? మాది వచ్చేసి ఇప్పుడు గ్రేటర్ జిహెచ్ఎంసీ మహానగరంలో విలీనమైంది. గతంలో 19లో మున్సిపాలిటీ జరిగింది. ఒక టర్మ్ అయిన తర్వాత ఇప్పుడు మహానగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మేము కూడా గ్రేటర్ అంటే ఓకే సార్ మీరు అంటే జలపల్లి నరేందర్ లాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎంతమందిని తయారు చేశారు? ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. కార్పొరేటర్గా కొట్లాడే సత్తా ఉన్న నాయకులు ఒక 10-15 మంది దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు.